హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. మనం అప్పట్లో చూసాం, పెద్ద హల్చల్ చేసింది. ఒక మహిళ తనపై అత్యాచారం చేశాడని చెప్పేసి అతని మీద కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఇది కాంప్రమైజ్ అయిపోయింది. కోర్టు కూడా ఈ కేసు కొట్టేసింది. అసలు ఏం జరిగింది మరి? అప్పుడు అంతా హల్చల్ జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది సార్? దీని వెనుక కారణం ఏంటి? నేను ఆ రోజే మన వీడియో చేసినప్పుడు ఇది కూడా చెప్పాను. ఇది ఇట్లాంటి కేసులు నిలవు అని చెప్పాను. సో, జనరల్‌గా ఏందంటే ఇప్పుడు మనం జానీ మాస్టర్ కేసు కూడా నేను చెప్పాను. అది జరుగుతుంది, కావాలంటే చూడండి. వీళ్ళు అమ్మాయిలు కంప్లెయింట్లు ఇచ్చేది కూడా ఎందుకు ఇస్తారంటే ఏదో సెటిల్ అవుదామని ఇస్తారు. వాడి మీద నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగింది, దాని మీద చర్య తీసుకోమని వాళ్ళకి కూడా ఏమి ఉండదు. ఉంటే 5 ఏళ్ల పాటు ఆ అమ్మాయి ఆహ్, ఈ మాస్టర్‌తో ఎందుకుంటది? 5 ఏళ్ళు ఉనిందంటేనే ఉనింది. ఆమె చాలా హ్యాపీగా మాట్లాడుతుంది. 2022లో కూడా ఆగస్టు 22 ఈ యథారాజ తథా ప్రజల్లో కూడా హ్యాపీగా మాట్లాడుతుంది. అంటే క్లియర్‌గా ఏమైందంటే ఇతనితో ఉనింది, ఇతనికి కావాల్సింది తనిచ్చింది, తనకు కావాల్సినట్టుగా అతను హెల్ప్ చేశాడు. ఇవన్నీ జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంకో ఇంకొంత ఎక్కువ ఇతను హామీలు ఇచ్చుండొచ్చు. ఈ అమ్మాయి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. అట్లాగే వీళ్ళ మధ్య కొంత ఎమోషనల్ డ్రామా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇతను పెద్దవాడు, 21 ఏళ్ళ ఆహ్, సీనియరు ఇతను. ఆ అమ్మాయి ఇప్పుడు 21, తనకి 42. సో, ఆ అమ్మాయి వేరే అఫైర్‌లు కూడా తన ఈక్వల్ ఏజ్ వాళ్ళతో అఫైర్‌లు కూడా ఉండొచ్చు. అలాంటి ఎమోషనల్ డ్రామా కూడా ఉంటది. ఈ ఓవరాల్‌గా ఆ అమ్మాయి మొత్తానికి తన మీద కేసు పెట్టింది. ఇప్పుడేమవుతుంది, ఈ కేసుని మేనేజ్ చేసుకోవాలంటే ఆ అమ్మాయిని వీళ్ళు మేనేజ్ చేసుకొని అమ్మాయికి డబ్బులో ఇంకోటో ఇచ్చి ఆహ్, రాజీ పోవాలి. అది తప్ప దీన్ని లీగల్‌గా ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన విషయం. పోక్సో కేసు కాబట్టి రేపొద్దున పొరపాటున ఏమన్నా ప్రూవ్ అయితే అతను మినిమమ్ 20 ఏళ్ళు పడుతుంది జైలు నుంచి బయట రావడానికి. ఓకే. కాబట్టి మేనేజ్ చేసుకుంటారు. అందుకని ఇప్పుడు 20 ఏళ్ళ జీవితం ఉంటే అతను ఈ 10,00,00,000 ఆ అమ్మాయికి ఇప్పుడు 10,00,00,000 ఇస్తారనుకో ఎగ్జాంపుల్‌కి. ఆ 10,00,00,000 అతను సంపాదించుకోగలడు. ఎందుకంటే అతను చాలా సక్సెస్‌ఫుల్ కొరియోగ్రాఫరు. కాబట్టి పోతే పోయిందనుకోని సెటిల్ చేసుకొని జరుగుతుంది. సేమ్ ఆదిమూలంలో జరిగింది. ఆదిమూలం కేసు ఏంటి? కోనేటి ఆదిమూలం ఆయన సత్యవేడు దళిత ఎమ్మెల్యే, రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. గతంలో వైసీపీలో ఉన్నాడు 2019 నుంచి 24 వరకు. తర్వాత ఆయనకి టికెట్ జగన్ రిజెక్ట్ చేశాడు. నీ మీద సర్వే చేసాం, నువ్వు గెలవు అని చెప్పి చెప్పారు. దాంతో ఆయన అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. అతను సత్యవేడు నియోజకవర్గంలో అంతా కూడా మొత్తం వనరులంతా కొల్లగొట్టాడు. ఇసుక కావచ్చు, ఇక్కడున్న వనరులన్నీ. నేను దళితుడు కాబట్టి నా మీద కక్ష కట్టాడు, ఇవన్నీ చెప్పాడు. ఈ లోపల చంద్రబాబు ఆఫర్ ఇచ్చాడు. చంద్రబాబు పార్టీలో తెలుగుదేశంలో చేరాడు. టికెట్ ఇచ్చారు, గెలిచారు. అప్పుడు ఈయన వైసీపీలో ఉన్నప్పుడు వరలక్ష్మి అని మహిళా విభాగానికి, తెలుగుదేశం మహిళా విభాగానికి జిల్లా అధ్యక్షురాలు. సో, తిరుపతి జిల్లా. ఆమె కేవీవీపురం అని అక్కడ మండలం ఉంటుంది. ఆమె ఆ ఊరు. సో, ఆమె ఇతనితో గతంలో పోరాటం చేసింది. దాని తర్వాత ఇతను తెలుగుదేశంలోకి వస్తున్నప్పుడు కూడా ఆమె గట్టిగా వ్యతిరేకించింది. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ ఉంది, గొడవలున్నాయి. ఓకే. ఆ తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె గెలుపు కోసం కృషి చేశానని చెప్తుంది. నిజంగా చేసిందా లేదో మనకు తెలీదు. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నమాట వాస్తవం. ఈ క్రమంలో ఆమె సడన్‌గా ఒకరోజు హైదరాబాదు ప్రెస్ క్లబ్‌కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టింది. ముసుగేసుకొని వచ్చి ఒక వీడియో కూడా మీడియాకి రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఒక హోటల్‌లో ఆదిమూలం ఒక అమ్మాయితో శృంగారంలో ఉన్న దృశ్యాలున్నాయి. సో, ఇది ఆహ్, భీమాస్ ప్యారడైజ్‌లో చేశారు. నన్ను మొత్తం 3 సార్లు వెళ్ళాను. సో, ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత ఇట్లా నన్ను లోపరుచుకున్నాడు, బెదిరించాడు. దాని తర్వాత లోపరుచుకున్నాడు. అది నా భర్తకు తెలిసింది. ఎందుకంటే అర్ధరాత్రి మెసేజ్‌లు, ఫోన్‌లు చేసేవాడు. భర్తకు తెలిస్తే భర్తకి నేను కన్ఫెస్ అయ్యాను. దాంతో ఆయన సలహా ఇచ్చాడు, "నువ్వు కెమెరా తీసుకెళ్ళు, వాడిని రికార్డ్ చేయి, బయట పెడదాం" అని చెప్పాడు. నేను పెన్ కెమెరా ఇచ్చాడు నాకు. పెన్ కెమెరాతో రికార్డ్ చేశాను. సో, ఇది నాకు అన్యాయం జరిగింది. అతను నన్ను బెదిరించి ఇట్లా లొంగదీసుకున్నాడు అనేది ఆమె చెప్పింది. దీనికి స్పందించిన తెలుగుదేశం ఇమ్మీడియేట్‌గా పల్లా శ్రీనివాస్ అధ్యక్షుడి పేరుతో దాన్ని ఆయన్ను సస్పెండ్ చేశారు. ఫర్దర్ ఎంక్వైరీ వరకు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. తర్వాత ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది తిరుపతి పోలీస్ స్టేషన్లో, వన్ టౌన్లో. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు మామూలుగా ఆమెకి వైద్య పరీక్షలు చేస్తారు. అక్కడ ప్రసూతి వైద్యశాల ఉంది.
మెటర్నిటీ వైజ్ హాస్పిటల్. దానికి తీసుకెళ్తే ఆమె నేను ఇక్కడ చేయించుకోను రిజెక్ట్ చేసినట్టుగా తెలిసింది. మొత్తానికి ఆమె వైద్య పరీక్షలు చేయించుకోలేదని తెలిసింది. దాని తర్వాత ఏదో రుయాకి ఎక్కడికో తీసుకెళ్ళి చేయించారు. దాని తర్వాత ఈయనేమో చెన్నైలో హార్ట్ ప్రాబ్లం ఉంది, అక్కడ చేరాడు. ఆల్రెడీ ఆయనకి స్టంట్ వేశారు. మధ్యలో వీళ్ళ భార్య వీళ్ళ వాళ్ళు వచ్చి కూడా మాట్లాడారు. కొంత హంగామా నడిచింది. సో ఇరువైపులా కొంతమంది జనం చేరారు. ఇద్దరు కూడా దళిత్సే వాళ్ళు. సో ఇలాగా నడిచిన తర్వాత ఇప్పుడు నిన్న వాయిదా ఉంది. యాక్చువల్గా నిన్న వెళ్ళాలి కోర్టుకి. దాంతో ఇరువైపులా కూడా మహిళా న్యాయవాదులు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు కోర్టుకి ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు కోర్టు బయట కాంప్రమైజ్ అయిపోయారు, సో వాళ్ళు దీన్ని క్లోజర్ పిటిషన్ వేస్తున్నాము అని ఇద్దరు కలిసి వేసినప్పుడు కోర్టు కూడా చేసేదేం లేదు. కోర్టు కూడా ఆమోదించి కేసు కొట్టేసింది. సో కథ సుఖాంతము, శుభం కార్డు పడింది. అతని సస్పెన్షన్ ఇప్పుడు ఎలాగో ఎత్తేస్తారు. సో ఆ అమ్మాయికి మరి ఏమీ కాంప్రమైజ్ అయ్యారు, ఇక్కడ ఎవరిది తప్పు? ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి ఫాల్స్ కంప్లైంట్ అయితే ఆ అమ్మాయి మీద కేసు పెట్టాలి ఇతను, అంతే కదా. ఒక వ్యక్తి నీ మీద రేపు ఫాల్స్ కేసు పెడితే అమ్మాయి మీద పెట్టాలి. ఇక్కడ అదే కదా చేశారు. కుక్కల విద్యాసాగర్ ఫాల్స్ కేసు పెట్టారని అతను అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు మొన్న. అదే మాదిరిగా మరి ఆమెను అరెస్ట్ చేయాలి కదా తెలుగుదేశం ప్రభుత్వం. అదే ఆమె కానీ వైసీపీ అయింటే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళేమో. సేమ్ పార్టీ కాబట్టి తేలుగుట్టిన దొంగల్లాగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయింది. సో అతను కూడా ఇప్పుడేం ఆరోపణలు కానీ అవేమీ చేయట్లే ఆమె మీద. గతంలో చేశారు కానీ ఇప్పుడేం చేయట్లే. అంటే ఏదో సెటిల్మెంట్. ఏం సెటిల్మెంట్ అనేది జనానికి తెలియదు. కాకపోతే ఏం సెటిల్మెంట్ అయి ఉంటుంది? డబ్బులే ఉంటుంది ఫైనల్గా. ఏదైనా వాళ్ళు ఎందుకు కేసు పెడతారు? ఏదో ఆశించే కేసు పెడతారు. సో మేబీ హస్బెండ్కి తెలిసిపోయి ఎలాగూ జరిగిపోయింది కదా భార్య, దీన్ని డబ్బులన్నా లాగదాం వాడి దగ్గర అని ఉన్న డ్రామా ఆడారు అనేది తెలీదు. మేబీ ఏదేమైనా అది బ్లాక్మెయిల్ టాక్టిక్సే. ఖచ్చితంగా ఆమె సమ్మతి లేకుండా కూడా అదేమీ ఫోర్స్ఫుల్గా జరిగే వ్యవహారం లేదు. అది క్లీన్గా అది వీడియో పెట్టి తీసిందంటే ఆమె సమ్మతితోనే చేశారు. ఏదేమైనా దాన్ని ఉపయోగించుకొని భర్తకు తెలిసిపోయింది కాబట్టి ఒక డ్రామా ఆడి డబ్బులు లాగడానికే చేసినట్టుగా తెలుగుదేశం వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇదంతా డ్రామా సార్, అది మనోడు ఏదో అఫైర్ అయితే ఉన్నట్టుగానే ఉంది, కానీ దాన్ని భర్తకు తెలిసిపోయేసరికి ఆమె ఏదో ఒక డ్రామా ఆడింది. దాంతో భర్త వాడికి కూడా అర్థమైంది, కానీ దీని నుంచి డబ్బులన్నా లాగదాంలే అని అతను ప్లే చేసినట్టున్నాడు అనేది ఇన్సైడ్ వర్గాలు మాటలు. సో ఇలాగా ఓవరాల్గా ఏంటంటే ఫైనల్గా ఆమె పెట్టిన కేసుని ఆమె ఉపసంహరించింది. అంటే ఇప్పుడు మన న్యాయస్థానాలు కూడా ఎలా ఉంటాయంటే ఇద్దరు కాంప్రమైజ్ పోనీలో కేసు పోయింది కదా అనుకుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి కేసుల ప్రెజరు విపరీతంగా ఉంటాయి. దీన్ని మరి ఎందుకు ఫాల్స్ కేసు పెట్టింది, ఆమె ఫాల్స్ కేసు అయితే అది ఇది వాళ్ళు అదేంతో లేదు. పార్టీలు కోర్టు బయట సెటిల్మెంట్ అనేది వెరీ వెరీ కామన్. ముఖ్యంగా సివిల్ మ్యాటర్స్లో విపరీతంగా కోర్టు బయట సెటిల్మెంట్లు. చాలామంది అడ్వకేట్లు అసలు కోర్టుకి జీవితంలో రారు, సెటిల్మెంట్లకే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే సెటిల్మెంట్లు ఈజీ వ్యవహారం, దాంట్లో డబ్బులు కూడా బాగా వస్తాయి. సో ఇప్పుడు ఇద్దరు అడ్వకేట్లకు కూడా డబ్బులు ఇచ్చి ఉంటారు ఇద్దరు. అట్లాగే పోలీసులకి కేసు విత్డ్రా చేసుకోవాలి, వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాలి. సో ఈ మేనేజ్ చేసుకొని ఆది మూల్యం చెల్లించినట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. ఆమె విక్టిమ్ పేరుతో ఆమెకి ఏదో కొంత లబ్ధి అయితే చేకూరింది, ఆది మూలంకి కొంత చెల్లించుకోవాలన్న పరిస్థితి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు. సో అదే జరిగింది. మామూలుగా ఇలాంటి కేసుల్లో అదే జరుగుతాయి. మన జానీ మాస్టర్ కేసులో కూడా మనం గొంతు దించుకొని చాలామంది జానీ మాస్టర్ అన్యాయమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఫైనల్గా జరిగేది అదే. మనకి శ్రీరెడ్డి కేసు కూడా తెలుసు కదా. శ్రీరెడ్డి చాలా